హలో అండి, మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ మేరకు ఇవాళైతే మీకు పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అదేంటంటే నేను ఎలా చెప్తున్నానో అలా వీడియోలో ఫాలో అయిపోండి. మీకు ఫాలో అయినట్లయితే దోశ, హోటల్ స్టైల్ దోశ క్రిస్పీగా టేస్టీగా ఎలా వస్తుందో అలా చూపిస్తాను. అండ్ కొలతలు కూడా యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినవి ఫాలో అవుతూ మీరు ఇవి దోశ బ్యాటర్ అనేది ఇంట్లోనే మీరు రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టు వీడియోలో దోశ అనేది క్రిస్పీగా ఎంత బాగా వస్తుందో చూస్తారు కదా, సేమ్ అలానే వస్తుందన్నమాట. సో ప్రొసీజర్ అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక డబ్బా మినపప్పు, డబ్బా కానీ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా సరే ఒకటి తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆఫ్ పచ్చెనపప్పు వేసుకోవాలి. అండ్ 1 స్పూను మెంతులు ఏంటంటే మీకు జిగురుకి బాగా హెల్ప్ అవుతుంది పిండి మీరు గ్రైండ్ చేసినప్పుడు. అండ్ ఇదనేది ఒక 3 సార్లు చక్కగా కడుక్కొని నీట్గా శుభ్రం చేసుకొని దాంట్లో వాటర్ పోసి మీరు ఒక 3 అవర్స్ అనేది నానబెట్టుకుంటే సరిపోతుంది. 3 అవర్స్ సరిపోతుందండి మనకి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి. సో నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. సో ఒకదానికి కొలత 2.5, అంటే గ్రైండర్లో వేసే వాళ్ళైతే 2.5 తీసుకోవాలి. లేదు మేము మిక్సీ పట్టుకుంటాం అని అనుకునే వాళ్ళైతే 2 తీసుకోవాలండి. అది ఏదైనా పర్వాలేదు, గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా బియ్యం డబ్బా కొలత అయినా సరే. సో నేను ఇక్కడ గ్రైండర్ వేస్తాను కాబట్టి 2.5 బియ్యం తీసుకుంటున్నాను. అంటే ఒక డబ్బా మినపప్పుకి 2.5. అదే మిక్సీ అయితే 2 సరిపోతుంది. సో ఇది కూడా 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ అట్లా నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని బియ్యాన్ని కూడా ఇలా వాటర్ వేసేసి ఇవి కూడా ఒక 3 గంటల వరకు నానబెట్టుకోండి. సో 3 గంటల తర్వాత ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకైతే మొత్తం నానిపోయినాయి అన్నమాట బియ్యం. అండ్ మినపప్పు చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి మినపగుండ్లు కూడా మనకు చక్కగా నానిపోయినాయి. 3 అవర్సే కాదు, మీరు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్కి గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా పులయబెట్టుకున్న పిండి సరిపోతుంది. సో నానిపోయింది కాబట్టి నేను ఇప్పుడు గ్రైండర్లో మినపప్పు అండ్ బియ్యం 1 by 1 ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మినపప్పు అనేవి అన్నీ ఇలా వేసేస్తున్నాను. నానబెట్టడం అయితే సపరేట్గా నానబెట్టాను, బట్ గ్రైండ్ చేసేటప్పుడు మొత్తం కలిపే గ్రైండ్ చేసుకోవాలి. లేదు నేను మొత్తం కలిపే నానబెట్టుకుంటానంటే 2 కలిపైనా నానబెట్టుకోవచ్చు అండి, అది ప్రాబ్లం ఏం లేదు. సో మినపగుండ్లు వేసేసాను నానబెట్టిని. ఇప్పుడు రైస్ వేస్తున్నాను అనమాట. సో రైస్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి యాడ్ చేశాను. అండ్ ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి. అంటే రాళ్ళ మధ్యలో ఎక్కడ ఇరుక్కొని మనకి అక్కడక్కడ ఉండిపోకుండా మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే మనకు ఒక 15 to 20 మినిట్స్లో మనకి ఈ గ్రైండర్లో పిండి అనేది మొత్తం మెదిగిపోతుందండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. అయిందా లేదా అని నేను ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక గిన్నెలోకి పిండి అనేది తీసుకొని కొంచెం సాల్ట్, వాటర్ తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. పిండి మొత్తంలో ఎట్ ఏ టైం సాల్ట్ కలపొద్దు, పిండి పులుపెక్కిపోతుందనమాట. మీకు కావాల్సినప్పుడు మీరు దోశ వేసుకుంటున్నప్పుడు కొంచెంగా తీసుకొని అందులో సాల్ట్ కలుపుకొని వేసేసుకోండి. సో ఇప్పుడు ప్యానం పెట్టి ప్యానం హీట్ ఎక్కిన తర్వాత ఇదిగోండి దోశ అనేది వేస్తున్నాను చూడండి. ఇవి కొలతలు నేను చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. అదైతే మీకు దోశ చాలా క్రిస్పీగా అండ్ చాలా బాగా వస్తుంది. అండ్ మినపప్పు కానీ బియ్యం కానీ ఎక్కువైనా తక్కువైనా దోశ అనేది ఇరిగిపోవడం అట్లా అవుతుంది. సో ఇవైతే ఎగ్జాక్ట్ కొలతలండి. సో ఇదిగోండి హోటల్ స్టైల్ దోశ అనేది మనకి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకుండి.